తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా తప్పకపోవచ్చు. బంధువుల యొక్క ప్రేమాభిమానాలు పొందేందుకు తులారాశి వారు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. భూ సంబంధిత వివాదాలు కూడా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులకు చేర్పులకు మంచి అవకాశాలు ఉంటాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు వెలువడే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఇబ్బందులు చిక్కులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక తులారాశి వారికి వాళ్ళ సూచన రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఏవైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ప్రయాణాల్లో కూడా ఈరోజు వీరు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన చికాకులు ఔషధ సేవనం కూడా వృశ్చిక రాశి వారికి తప్పకపోవచ్చు. ఒక సమాచారం ఏదైతే వృశ్చిక రాశి వారికి ఈరోజు అందుతుందో అది కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. ఆదాయం కూడా తగ్గుతుంది. దీనివల్ల వీరికి కొంతవరకు నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిడి కలిగించే సంఘటనలు తప్పకపోవచ్చు. మహిళలు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడరాదు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. పాత బాకీలు కూడా కొంతవరకు వసూలవుతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారి వీరికి సహకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు ఆహ్వానాలు అందుకుంటారు. సినీ కళాకారులకు కూడా ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఈరోజు వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. స్నేహితుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. భూ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మకర రాశి వారికి చాలా మంచిది. ఆదాయం కూడా తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి కొన్ని మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ప్రతి పనిలో కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. మహిళలకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. అవసరాలకు సొమ్ము ఏదో ఒక విధంగా వీరి చేతికి అందుతుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా కుంభరాశి వారికి గ్రస్తి అనుకూలంగా ఉంది. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈరోజు వీరు కొంతవరకు బయటపడతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు ఊహించిన విధంగా విద్యావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఈ విషయం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలకు భూ గృహ యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.